కాపుల మున్నూరు కాపుల సమావేశంలో మీరు చెప్పదలుచుకుంటే ఏం సమావేశం? ఏంటంటే ఇది ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది. దశాబ్దాల క్రితం జరగాల్సినటువంటి ఈ సమావేశాలు కొద్దిగా ఆలస్యమైనట్టు జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ మా కొండా దేవయ్య పటేల్ గారు అలాగే జనార్దన్ గారు మా నాయకత్వం అంతా కూడా ఇవాళ ఈ వర్గాలన్నింటినీ ఒకతాటిపైకి తీసుకొచ్చి తద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన తీసుకురావాలి, ప్రజలకు ఒక న్యాయమైనటువంటి హక్కును సాధించి పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. సో ఒక కాపులు మున్నూరు కాపులే కాదు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కులగణన అంశం బయటకు వచ్చిన తర్వాత అనేక సంఘాలు కూడా ఇవాళ మీటింగ్లు పెట్టుకుంటా ఉన్నాయి. అందులో భాగంగా మున్నూరు కాపులు కూడా ఇవాళ ఈ అంశాన్ని తెర మీద తీసుకొస్తా ఉన్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు మున్నూరు కాపులంతా కూడా ఒకే వేదిక మీదకి భారీ బహిరంగ సభలో కనిపించడంలో భాగంగానే ఈ సన్నాహక సమావేశాలు జరుగుతా ఉన్నాయి. సో అందరం కూడా ఇవాళ కలిసికట్టుగా ముందుకు పోవడానికి మేము కానీ అపెక్స్ కౌన్సిల్ కమిటీ కానీ లేకపోతే వివిధ సంఘ బాధ్యులు కానీ మేము అందరం కూడా ఐక్యంగా ముందుకు పోతా ఉన్నాం. ఈ నేపథ్యం అంటే సర్వే ద్వారా టైం ఇచ్చారు కదా సార్, ఇప్పుడు 1 వీక్ మళ్ళీ ఎప్పుడు పొడిగించుకుందాం అని చెప్పి దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందని చెప్పేసి ఏమీ లేదు. మరో కొన్ని రోజులు టైం పాస్ కార్యక్రమం అనేది, దానివల్ల లాభం ఏం లేదు. సో ఇప్పటికీ అధికారులు కూడా తేల్చి చెప్పారు, ప్రజల నుంచి స్పందన రాదు కూడా సహజంగానే. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి లేనోడు శివుని పూజ చేస్తే ఎంత ప్రతిఫలం వస్తుందో ఈ కార్యక్రమం కూడా అంతే. కాబట్టి ఈ కులగణన మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకు లేవు, నేను కోల్పోయాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మున్నూరు కాపులకు గతంలోనే అన్యాయం జరిగింది కులగణనలో, మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే రిపీట్ అయింది అంటారు. ఎందుకు రాజ్యాధికారం కోసం అంటారా? అంటే ఒక విషయం ఏంటంటే అన్యాయం అనేది సరే, కొన్నిసార్లు మన దేవయ్య లాంటి గారు వాళ్ళు అందరు చెప్తున్నటువంటి మాట, తెలంగాణ రాష్ట్రం ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మున్నూరు కాపులు లేకుండా ఉన్నటువంటి ఒకే ఒక క్యాబినెట్ ఈ క్యాబినెట్ మాత్రమే. ఇది ఒకటే క్యాబినెట్. సో అది ఓ రకమైనటువంటి మంచిగా జరిగింది. ఎందుకంటే ఈ వివక్ష అనేది ఒక కొత్త పోరాటానికి నాంది పలుకుతుంది. ఆ వివక్ష ఇవాళ జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు అడుక్కునే పరిస్థితిలో లేరు. మున్నూరు కాపులకు ఎవరు బిచ్చమేయాల్సిన పని లేదు. మా వాటా మేము ఎట్లా తీసుకోవాలో మాకు తెలుసు అనేది మా నాయకత్వం. సార్ రీసర్వేలో అన్యాయం ఇప్పుడు జరిగింది అంటారు కదా, ఇప్పుడు రీసర్వేలో కూడా సేమ్ ఇదే జరిగితే కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ఛాన్స్ ఉందంటారా? 100% తీసుకుపోతాం. ఎందుకంటే మా నాయకత్వం కూడా నేను నమ్ముతా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో బీసీ వర్గాలను మభ్య పెట్టడానికి ఒక సర్వే జరిగిందనేది మాత్రం కేంద్ర నాయకత్వానికి అర్థమైంది. దాంట్లో భాగంగానే రీసర్వే దుకాణం పెట్టినారు. సో ఇది కూడా అటర్ ఫ్లాప్ ఉంది. రిజర్వేషన్ కేంద్ర పార్లమెంట్ లో దీన్ని ప్రవేశపెట్టాలి అని చెప్పేసి సీఎం గారు కూడా చెప్పారు కదా, దాన్ని మీరు ఎలా చేస్తారు? ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం సరే కులాల లెక్కలు సరిగా చెప్పకపోయినా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ ఇస్తామనేటువంటి ఒక మాట నాయకుడు రాహుల్ గాంధీ గారితో చెప్పించడం జరిగింది. ఆ మాట కట్టుబడుతూ 42% రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ అసెంబ్లీలో మేము బిల్ పాస్ చేస్తాం. తద్వారా రాష్ట్రపతి ప్రభుత్వం తర్వాత పార్లమెంట్ లో దీన్ని ఆమోదింపజేసి 9th షెడ్యూల్ లో పెట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. కాపుల కార్యాచరణ తదుపరి మీరు ఏం నిర్ణయం తీసుకోదలుచుకున్నారు? ఎందుకంటే ఇది రాజకీయాలకు అతీతంగా ఒక సమాజం ఐక్యం అంటే మేమందరం కూడా రాజకీయాలను పక్కకు పెట్టి ఈ జాతి కోసం, ఈ జాతికి జరిగినటువంటి అన్యాయాలను ఎదిరించడం కోసం ఒకటవుతున్నటువంటి శుభ సందర్భంలో మేమందరం కూడా కలిసికట్టుగా మార్చి చివరి వారంలో ఒక గర్జన చేయబోతా ఉన్నాం. ఆ గర్జన ఈ వర్గాలకు మంచి చేసే. ప్రభుత్వం కూడా ఏమన్నా దీన్ని అడ్డుపడడానికి ఏమన్నా ఛాన్స్ ఉందా? వాళ్ళు ఉన్నదే గిత్తత వాళ్ళే అడ్డుపడతారు. అసలు అలా టైంలోనే ఇప్పుడు ఆల్రెడీ 30 లక్షల దాన్ని 15 లక్షల దాకా వేసే ఛాన్స్ ఉందని చెప్పిళ్ళు. ఇప్పుడు మరి ఏమైనా అడ్డుపడే ఛాన్స్ ఏమైనా ఉందా? మా లెక్కలు ఏం అవసరం లేదు. మీరు ఎంతమంది లెక్క పెడతాం, కొద్దిమంది ఉన్నారు కదా, మీరు లెక్క పెడితే సరిపోతుంది కదా. ఆ పనులు అవసరం.